మనం ఈరోజు పని చేసే ఉత్సాహం ఎందుకు రావడం లేదు అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. పని చేసే ఉత్సాహం ఎవరికి ఉంటుంది? పని చేసే ఉత్సాహం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఒక తండ్రి తన కొడుకుని అడుగుతున్నాడు, నీకు అసలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఎవరికి ఉంటుంది స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని? ఎవరికి ఉండదు. స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే సైకిల్ షాప్లో వెళ్ళి పంచర్స్ వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి బెదిరిస్తున్నారు. ఆడపిల్లలను అయితే 4 ఇళ్లలోకి వెళ్ళి నువ్వు పాచి పని చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి బెదిరిస్తున్నారు. అక్కడ ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంది, అక్కడ ఒక కండిషన్ ఉంది. ఎక్కడైతే కండిషన్ అనేది ఉంటుందో మనసు అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. ఇప్పుడు అదే పిల్లలు సినిమా చూడడంలోనూ, ఇంకా రీల్స్ చూడడంలోనూ, ఇంకా గేమ్స్ ఆడడంలోనూ ఎలాంటి కండిషన్ లేదు. వాళ్ళు ఆ టాస్క్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు గేమ్స్ ఆడితే ఖచ్చితంగా గెలవాలని వాళ్ళకు ఒక డిజైర్ లేదు. ఆ టాస్క్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మనకు చిన్నప్పటి నుంచి ఒక బాగా గ్లోరిఫై చేసి చెప్పారు, పని చేయడం చదువుకోకపోతే NITలో సీటు వస్తే, IITలో సీటు వస్తే నీ లైఫ్ ఇలా మారిపోతుంది అని చెప్పి ఈ స్వామీజీలు, మోటివేషనల్ స్పీకర్స్, ఇంకా మన పేరెంట్స్ బాగా ఫలితం గురించి గ్లోరిఫై చేసి చెప్పారు. ఎప్పుడైతే ఈ ఫలితం గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు పని చేయడం కష్టం అవుతుంది. ఎగ్జాంపుల్కి పని చేయడం మాత్రమే మన పరిధిలో ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు, మన పరిధిలో ఉండదు. ఒక ఎగ్జాంపుల్కి IITకి ఒక విద్యార్థి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం. అతను IITకి ప్రిపేర్ అయినంత మాత్రాన అతనికి IIT సీటు వస్తుందా అంటే ఆ రిజల్ట్ అనేక ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి. అతను వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న ఒక 2 విద్యార్థులు ఉంటే ఒక విద్యార్థికి వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న వ్యక్తులే కాబట్టి అతను తొందరగా ఒక సీట్ కానీ ఒక జాబ్ కానీ అచీవ్ చేయడానికి అవకాశం బలంగా ఉంటుంది. మరొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పార్ట్ టైం జాబ్ చేసి చదువుకోవాలి, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయి పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి ఎగ్జామ్స్ రాసే టైంలో ఆ అమ్మాయికి పీరియడ్స్ రావడం, ఇలా కొంత ఫిజికల్గా డిస్టర్బెన్స్ జరగడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏం చూస్తాం? రిజల్ట్ని చూస్తున్నాం. అంటే అందరి రిజల్ట్స్ని మనం చూస్తున్నాం. ఎవరు అయితే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళే ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో, ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళే వాళ్ళే కష్టపడ్డారు అని మనం ఒక డెసిషన్కు మనం దాన్ని చూస్తున్నాం. కానీ ఇది ఒక బిహేవియరల్ సైన్స్ అనే దాంట్లో ఏ 2 ఫ్యాక్టర్స్ ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు ఆ విద్యార్థి వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న విద్యార్థి ర్యాంక్ సంపాదించడానికి, జాబ్ సంపాదించడానికి ఒక పార్ట్ టైం జాబ్ చేసి చదువుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అతను ఎన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ చేశాడు. ఒక ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటే మనకు జూన్, ఆగస్ట్ ఇలా అకాడమిక్ స్టార్టింగ్లో స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి, ఇక ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటే మార్చిలో చదువుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఎందుకంటే అప్పుడు మనసు అక్కడ ఫ్రీగా ఉంటుంది, అక్కడ ఫోకస్ చేయగలుగుతుంది. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ మనకి ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. మనకు ఎప్పుడైతే రిజల్ట్ మీద విపరీతమైన కోరిక ఉంటుందో, డిజైర్ ఉంటుందో, పని చేయడం అప్పుడు చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి పనిని ఎంజాయ్ చేయడం అనేది నేర్పించలేదు. మనం చేయాల్సింది పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తాయి. రిజల్ట్ ఎప్పుడు మన పరిధిలో ఉండవు. ఆ విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం పనిని ఎంజాయ్ చేయండి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్ యూ. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కండి. థ్యాంక్ యూ.